హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివసాయి వ్లాగ్స్. నేను వచ్చేసి ఈరోజు మీకు థ్రెడ్ బ్యాంగిల్ ఎలా మేక్ చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి సిల్క్ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ, స్టోన్ లైన్ చైన్, ఐ కుందన్స్, బ్యాంగిల్, సీజర్, ట్రే, థ్రెడ్ చుట్టుకోవడానికి ట్రే అండి. థ్రెడ్ని మనము 20 సర్కిల్స్ చుట్టుకోవాలండి. ఇలా 20 సర్కిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న థ్రెడ్ ముందు భాగానికి మనము కొద్దిగా గ్లూని అప్లై చేసుకోవాలండి. థ్రెడ్ మనకి విడిపోకుండా గ్లూని అప్లై చేసుకోవాలి. ఇలా కాస్త గ్లూని అప్లై చేసుకున్న తర్వాత మనము బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలండి. థ్రెడ్ని బ్యాంగిల్కి స్టిక్ చేసుకునేటప్పుడు ఇంకాస్త గ్లూని అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలండి. ఇలా గ్లూ కాస్త ఆరిన తర్వాత థ్రెడ్ని మనము నీట్గా బ్యాంగిల్కి చుట్టుకోవాలండి. థ్రెడ్ చుట్టుకునేటప్పుడు బ్యాంగిల్కి గ్యాప్స్ రాకుండా చుట్టుకోవాలండి. ఇలా ఎలాంటి గ్యాప్స్ రాకుండా నీట్గా చుట్టుకోవాలి. థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మన శారీ మ్యాచింగ్ కలర్ థ్రెడ్తో మనము వీటిని రెడీ చేసుకోవచ్చు. ఇలా నీట్గా థ్రెడ్ని రోల్ చేసుకోవాలండి. ఇలా బ్యాంగిల్ మొత్తము కంప్లీట్గా థ్రెడ్ని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న బ్యాంగిల్కి మనం ఇప్పుడు డిజైన్ చేసుకుందామండి. డిజైన్ చేసుకోవడానికి ఐ కుందన్స్, సర్కిల్ కుందన్స్ తీసుకోవాలి. గ్లూని అప్లై చేసుకొని సర్కిల్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఐ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ముందుగా చాలానే వస్తాయండి. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బ్యాంగిల్ మొత్తం ఇలాగే కుందన్స్ని స్టిక్ చేసుకోవాలండి. ఇలా సెంటర్లో ఫ్లవర్ షేప్లో ఐ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలండి. ఈ బ్యాంగిల్స్ మనము రిటర్న్ గిఫ్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మేక్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి బ్యాంగిల్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా నీట్గా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలండి. ఇంతే అండి, ఎంతో ఈజీగా బ్యాంగిల్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.